ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే నవమ శివానందలహర్యాం ప్రవిశామः. తత్పురతః భజగోవిందశ్లోకేషు ఏకోనవింశతితమశ్లోకస్య అధ్యయనం కరవామహై. భజగోవింద శ్లోకాల్లో 19వ శ్లోకాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత మనం 9వ లహరిలో ప్రవేశిద్దాం. అద్భుతమైన శ్లోకం ఉండేది. మానవులు ఏ విధంగా ఉత్తమ స్థానం పొందాలి, మానవులు ఏ విధంగా ఉత్తమ స్థానం పొందాలి అనే చెప్తున్నారు. ఎలా పొందాలి? ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిదానం కుర్వవధానం మహదవధానం. అద్భుతమైన సందేశం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిదానం కుర్వవధానం మహదవధానం. బ్రతికినన్నాళ్ళు సుఖంగా సంతోషంగా పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆరోగ్యవంతంగా ఉండడానికి ప్రయత్నించబోయాలి. ఏం చేయాలి? ప్రాణాయామం చేయి, ప్రత్యాహారం చేయి, ఇంద్రియాలను లౌకిక వస్తువుల నుంచి పరిహరించు, వెనక్కి తిప్పు. నిత్యానిత్య వివేక విచారం. ఏది నిత్యమైనది, ఏది నిత్యము కానిది, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అది విచారించు. జాప్య సమేత సమాధి నిదానం. భగవంతుడి మంత్రాన్ని జపించు, భగవన్నామాన్ని జపించు. ఆ విధంగా భగవంతుడి యందు నీ మనసును సమ్యక్ ఆది పూర్తిగా నిమగ్నం చేయి. నీ మనసును భగవంతుడి యందు నిమగ్నం చేయి. కురు అవధానం మహదవధానం. మహత్ అవధానం, గొప్పదైన శ్రద్ధను అవధానం కురు, స్వామి యందుంచు. ఆ పరమేశ్వరుడు నీ శ్రద్ధను కేంద్రీకరించు. ఇంతకంటే ఏం కావాలి నీకు? ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిదానం కుర్వవధానం మహదవధానం. ఇప్పుడు మనం 9వ శివానందలహరిలో ప్రవేశిస్తున్నాం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ ప్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైక న జానాతి కిమహో. ఇది నిజంగా మనం ఏం చేయాలి? శంకర్ల వారు ఎంత బాగా చెప్పారు చూడండి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే. మనం తెలివితక్కువగా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే వాస్తవాన్ని గమనించలేం. వాస్తవాన్ని గమనించాలి. మూర్ఖత్వం పనికిరాదు, తెలివితక్కువ పనికిరాదు. తెలివితక్కువతనం అధపతనం చెందిస్తుంది. ఏమిటి తెలివిగల విశేషం? ఏమిటి జ్ఞానం? ఏం చేయాలి? అది చెప్తున్నారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైక న జానాతి కిమహో. స్వామి, నిన్ను పూజించడం కోసం పుష్పాలు కావాలి అని గభీరే కాసారే విశతి, లోతైన చెరువులో దిగి ఆ పద్మాల కోసం వెతుకుతున్నాడు. మునిగితే ఏమవుతుంది? విశతి విజనే ఘోర విపినే, భయంకరమైన అడవి, అక్కడ పుష్పాల కోసం వెతుకుతున్నాడు. క్రూర మృగాలు ఉంటాయి, వీడిని అపహరించేస్తాయి, మింగేస్తాయి. ఏమిటి పరిస్థితి? విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి, కొండ మీదకి వెడుతున్నాడు. ఆ కొండ మీద ఏమైనా పుష్పాలు దొరుకుతాయేమో అని వెతుకుతున్నాడు. అక్కడి నుంచి పడితే ఇదంతా భ్రమ. అసలు పుష్పం ఏమిటి? సమర్ప్యైకం చేత సరసిజం ఉమానాథ భవతే. హే ఉమానాథ, భవతే మీకు
ఏకం చేతస్సరసిజం, ఏకం చేతస్సరసిజం, ఒకే ఒక అద్భుతమైన పుష్పం ఉంది. సరసిజం, సరస్సులో జన్మించిన పుష్పం. పద్మం ఏమిటిది? హృదయ పద్మం. చేతఃపద్మం, హృదయ పద్మం. నా హృదయ పద్మాన్ని మీకు సమర్పిస్తే అంతకంటే ఏం కావాలి? మిగతా పుష్పాలన్నీ వ్యర్థాలే కదా. సమర్ప్యేకం చేతస్సరసిజం ఉమానాథ భవతే, హే ఉమానాథ, భవతే మీకు ఏకం చేతస్సరసిజం, ఒకే ఒక మనఃపద్మాన్ని, హృదయ పద్మాన్ని సమర్పించినట్లయితే అంతకంటే పరమశాంతి ఉంటుందా? సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. ఈ విషయాన్ని మూర్ఖుడు తెలుసుకోవట్లేదు ఏమిటో మరి. సుఖేన అవస్థాతుం, సుఖంగా ఉండడానికి ఇహ ఈ లోకంలో జనుడు నజానాతి కిమహో, తెలుసుకోవడం లేదేమిటో. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? ఏవో పుష్పాలు పద్మాలు కావాలని చెరువులో దిగుతున్నాడు. గభీరే కాసారే, లోతైన చెరువు, దాంట్లో విశుద్ధి ప్రవేశిస్తున్నాడు. ఘోర విపినే విజనే, జనము లేనటువంటి, రక్షించడానికి జనం కూడా లేరు అక్కడ, జనం లేనటువంటి నిర్జనమైనటువంటి ఘోర విపిన భయంకరమైన అడవిలో ప్రవేశిస్తున్నాడు పుష్పాల కోసం. విశాలే శైలేచ, పెద్ద పెద్ద కొండల మీదకి వెళ్ళి భ్రమతి తిరుగుతున్నాడు. దేనికి? కుసుమార్థం, పుష్పాల కోసం. ఎవరు? జడమతి మూర్ఖుడు. మరి తెలుగులో వాడు పని ఏమిటి? జ్ఞాని ఏం చేస్తాడు? సమర్ప్యేకం చేతస్సరసిజం, హే ఉమానాథ, ఏకః చేతస్సరసిజం, ఒకే ఒక హృదయ పద్మాన్ని మీకు సమర్పించి సుఖేన అవస్థాతుం, సుఖంగా ఉండడానికి ఆ జనుడు ఇహ ఈ లోకంలో నజానతి, తెలుసుకోలేకపోతున్నాడు ఆ విషయాన్ని, అలా సుఖంగా ఉండలేకపోతున్నాడు. కిమహో, చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. హృదయ పద్మాన్ని సమర్పిస్తే చాలు కదా. ఉంటే పుష్పాలు సమర్పించవచ్చు, పుష్పాలు దొరకలేదు, దానికోసం వెతుకుతూ వ్యర్థం చేస్తాడు ఆ కాలాన్ని. హృదయ పద్మాన్ని సమర్పించు, హృదయంలో స్వామిని ప్రతిష్ఠించుకో, నీ హృదయాన్ని స్వామి దగ్గర ప్రతిష్ఠించు, అంతకంటే శాంతి ఉంటుందా? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే దశమలహరి అధ్యయన విషये. సర్వేభ్యः ఉమానాథస్య అనుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.